రమేష్ గారు నమస్తే. నమస్తే అండి. రమేష్ గారు ఏంటి రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యానించారు? అటు బీఆర్ఎస్ ఇటు పక్క బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉంది, మేము కేసులు పెట్టాం, కానీ ఈడీ ఎంటర్ అయ్యి కేసులు సంబంధించినటువంటి ఇంతవరకు కూడా ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. ఒక పక్క అమెరికాలో తలదాచుకున్నటువంటి ప్రభాకర్ రావు అవ్వచ్చు, శ్రవణ్ రావచ్చు, వీళ్ళందరినీ కూడా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చినా సరే ఈడీ కూడా పట్టించుకునే పరిధి లేదు. ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పరిధిలోనే ఉంటుంది. ఎలాంటి స్పందన లేకపోవడం చూస్తూ ఉంటే బీఆర్ఎస్కి అటు బీజేపీ మధ్య బేరసారాలు కుదిరాయి అనే విధంగా వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు రమేష్ గారు? సార్, ఇప్పుడు మీకు అందరికి నమస్తే అండి. తెలంగాణ ప్రజలందరూ మనం ఈ చర్చ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ స్ట్రేట్ ఫార్వర్డ్ చీఫ్ మినిస్టర్ లైక్ వైఎస్ఆర్ లాగా స్టేట్ ఏది ఉన్నా సరే స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడేసి ముందుకెళ్లే వ్యక్తి. ఆ ముగ్గు సిద్ధాంతం ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఒకసారి మన బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రజలందరూ అర్థం కావాలి. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది 100% వాళ్ళు ఫారిన్ వెళ్ళిపోయారు. అది అందరూ తెలిసిన విషయం. వాళ్ళు ఫారిన్కి వెళ్ళిపోయారు. శ్రావణ్ రావు కానీ వాళ్ళందరూ A1 కానీ మిగతా A6 అందరూ ఫారిన్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడున్న మన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, వీళ్ళు వెళ్ళిపోయారయ్యా అని మనం అప్లికేషన్ పెట్టుకున్నాం. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు హోమ్ మినిస్ట్రీ, సెంట్రల్ అఫైర్స్ కమిటీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏది ఉంటుందో వాళ్ళే తీసుకురావాలి. అది మీరు నేను ఫ్లైట్ వేసుకొని పోయి తీసుకొస్తాను, లేక మన రేవంత్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడుతున్న పని కాదు. అది ప్రొసీజర్, ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావాలనుకున్నప్పుడు 3-4 పద్ధతులు ఉంటాయి అందులో. ఒకటి, రెడ్ కార్పెట్ నోటీస్ ఇవ్వాలి, అన్ని ఎయిర్పోర్ట్లకు అలర్ట్ చేయాలి, తర్వాత ఇంటర్పోల్కి వాళ్ళు ఇవ్వాలి, తర్వాత పాస్పోర్ట్స్. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ బండి సంజయ్. ఓకే, కానీ బండి సంజయ్ గారు శ్రద్ధ ఎక్కడుంది? నేను రాష్ట్ర అధ్యక్షుడు అయితేనా కానా? ఆయన ఏం మాట్లాడుతూ నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు కావాలనే కాన్సెప్ట్ లో ఉన్నప్పుడు ఆయన డిపార్ట్మెంట్ ఏంటో నాకు తెలియట్లేదు. ఎందుకంటే బండి సంజయ్ గారు ఏమన్నారు, సిబిఐకి ఇవ్వండి అంటాడు. సిబిఐకి అంటే కాదయ్యా, మేము అందరికంటే ముందు మేము 10 అప్లికేషన్ ఇచ్చిన ఇప్పటి వరకు. సిబిఐకి ఇవ్వండి, రెడ్ కార్పెట్ నోటీస్ ఇష్యూ చేయండి, పాస్పోర్ట్ సీజ్ చేయండి, అవన్నీ తీసుకురండి, మేము విచారణ చేసి ముందుకు తీసుకెళ్తాము. ఎవడెవడైతే అందులో ఇన్వాల్వ్ అయినరో వాళ్ళందరినీ అరెస్ట్ చేసే బాధ్యత నాది అని రేవంత్ రెడ్డి గారు ప్రజల ముందు సభలో అంత క్లియర్ చెప్పారు. ఎందుకు? మీరు తీసుకొచ్చిన తర్వాత విచారణ చేసిన తర్వాత మేమేం కాంప్రమైజ్ కాము, కాంప్రమైజ్ మ్యాన్. మీరు కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు తలదార్చుకునేట్టు చేసి ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి వాళ్ళు ఏం మాడుతారో తెలియట్లేదు. ఎందుకంటే ఇది ప్రజలందరికీ అర్థం కావాలి. అది మన చేతిలో పని కాదండి. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తే మనం విచారణ జరిపి వాళ్ళు అరెస్ట్ చేసే బాధ్యత మనది. దాని తర్వాత మిగతా వాళ్ళందరినీ. ఇప్పుడు బండి సంజయ్ ఏమంటాడు, మీరు అట్టెట్లా మీరు మిగతా వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు కదా అంటాడు. మిగతా వాళ్ళు అరెస్ట్ చేస్తే దానికి స్టాండర్డ్నెస్ ఉండదు. రైట్, ప్రూఫ్ కావాలి, ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ బేస్ చేసుకొని ముందుకెళ్ళాలి.